రోడ్డు హైవే చేసుకోండి సార్. మా భూములలోకి వచ్చి మేము 63 భూమి వేస్తున్నాం, నేషనల్ హైవే వేస్తున్నామని మా రైతులను అనకూడదు సార్. ఇబ్బంది పెట్టకండి, మీరు రోడ్ల మీద రాకండి, మమ్మల్ని రోడ్ల మీద రానియకండి సార్. దయచేసి చెప్తున్నాను, మేము రైతుల భూములు ఇవ్వము, తలుచుకోలేదు. ఉన్న 10 ఊర్ల మళ్ళీ మొత్తం రైతులు శ్రీపాద ఇళ్లపల్లి ప్రాజెక్టు భూమి కోల్పోయిన రైతులమే సార్. మళ్ళీ కోల్పోవాలంటే మా భవిష్యత్తు ఏంటి సార్, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అది అర్థం చేసుకోండి సార్. మాకు కావాల్సింది మా భూములు మాకే సార్. మాకు ఏది ఇచ్చినా మాకు వద్దు సార్. మేము ల్యాండ్ ఇవ్వదలుచుకోలేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్. చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మీరు కలెక్టర్ మేడం ఆర్డీఓ సార్ ఈరోజు వస్తానే మేము ధర్నా ఆపుతాం సార్. అప్పటి వరకు మేము ధర్నా ఆపం సార్. ఈ రోడ్ల మీద మేము ఉంటాం సార్. మీరు ఒక అరగంట సేపు వచ్చి ట్రాఫిక్ ఆగిందమ్మా లేవండి అని అంటున్నారు. మీరు ఒక అరగంట టైం స్పెండ్ చేయనప్పుడు మేము మా భవిష్యత్తు పోతుంది సార్. మా ఎకరాల భూములు కోల్పోతున్నాం సార్. అది మాది కాదా సార్, మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము మా భూములు ఇయ్యము, మాకి భూములు తలుచుకోలేదు. మేము అసలు భూములు ఇయ్యం సార్. కావాలి అని అంటే ఉన్న గోదావరి కన్నా మీరు బ్రిడ్జ్ చేసుకొని వేసుకోండి, ఉన్న ఫీల్డ్ని చేసుకోండి సార్. ఈ ప్రపోజల్ అయింది సార్. ఈ ప్రపోజల్ క్యాన్సిల్ ఎందుకు చేసారు మాకు అది ఆన్సర్ కావాలి సార్. మా పిల్లలు ఎందుకు లాక్కుంటున్నారు సార్? రైతులు అంతా ఈనం కనబడుతున్నారా మీకు? రైతుల ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ఫీల్డ్ ఎందుకు అలా, ఈ ఫీల్డ్ ఎందుకు మీరు ప్రపోజల్ చేసి క్యాన్సిల్ చేసారు సార్? మీ ఇల్లులు పోతున్నాయి అంటున్నారు. మీరు 2 గుంటలు పోతే ఇల్లులు కట్టుకోవచ్చు సార్. మా ల్యాండ్ పోతే మా భవిష్యత్తు పోతుంది సార్. మా పిల్లల భవిష్యత్తు చూడండి. మేము చదువుకోలేదు సార్, మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము బ్రతుకుతున్నాం సార్. మేము భూములు ఇయ్యం. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి, మా రైతుల ఆవేదన అర్థం చేసుకోండి సార్. భూములు కావాలని లాక్కుంటే రైతులందరూ హత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మా భూములు మేము ఇయ్యము సార్. మాకు 8-10 ఎకరాల భూమి పోయింది ప్రాజెక్టులు. ఇది వాడికి ఉన్నది కొంచెమే ఉన్నది, అది మీరు పండుకుంటే ఉన్నది. అది నడి సెంటర్లోకి వెళ్ళిపోతాం సార్. ఇటు కొంచెం అటు కొంచెం నిండుతుంది, దాన్ని ఏం చేయరా. ఇప్పుడు మొత్తం ల్యాండ్ మొత్తం పోతాం సార్. మాకు ఏం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మా భూమి పోకుండా ఆ భూమి మేము ఇయ్యం సార్. ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మేము ఇయ్యం సార్. వేరే గుర్తులోనే ముడుస్తారా సార్? గుర్తులోనే ముడుస్తారా చెప్పండి. రెండోసారి మొత్తం భూమి అంతా లేదు, మా భూమి ఉన్నది. ఆ భూమి చేసుకొని బతుకుతున్నాం మేము. చెప్పండి సార్, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వం సార్. దయచేసి మా భూములకు రావద్దు. మేము సచ్చినా కానీ మేము మా భూములు అడుగు పెట్టనియ్యా. పొలంలో నేను అడుగు పెట్టనియ్యా, ఎప్పుడు వచ్చిన అడుగు పెట్టనియ్యా సార్. నేను అడ్డం ఉంటాక నిల్చుండి మందుడా పోటుకొని నిల్చుంటాం మేము అక్కడ. దయచేసి మా భూములు రావద్దు. మా భూములు